గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను దీపిక. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లో పర్యటించిన ఆయన ఇచ్చిన హామీలను గాలి కుదిరేశారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పాలనలో 90% పూర్తయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ పాలనలో అనేక డ్యాంలు నిర్మిస్తే వాటిని పేల్చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరు ఉండరని, చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారని, రాయలసీమ లిఫ్ట్ పై వాస్తవాలు అందరికీ తెలియాలన్నారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో ప్రభుత్వానికి రేవంత్ కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందన్నారు. కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. అప్పుడే కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. నాడు ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలు వంచింది బీజేపీయేనని స్పష్టం చేశారు బండి సంజయ్. చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరు కనుమరుగు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దమ్ముంటే హైదరాబాద్ పేరును మార్చాలని సవాల్ విసిరారు. సికింద్రాబాద్ లేదా లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోతామని స్పష్టం చేశారు. జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిలపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పాలకుర్తి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఝాన్సీ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, అధికార ధోరణి వల్ల ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. ఝాన్సీ రెడ్డి చర్యల వల్ల బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందన్నారు. కేవలం పేరుకే ఎమ్మెల్యేగా ఉన్న యశస్విని రెడ్డిని పక్కన పెట్టి అన్ని వ్యవహారాల్లో ఝాన్సీ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పర్మిషన్ వివాదంపై జేఏసీ నేతలు స్పందించారు. శ్రీకృష్ణదేవరాయలు ఒకే కులానికి చెందినవారు కాదని, ఆయన అందరికీ చెందినవారని కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కాపులకు చిన్న చూపు చూస్తూ కులాల మధ్య ద్వేషం రెచ్చగొట్టాలని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల ఓట్లతో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు అదే కాపులను అవమానిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఒక దళిత మహిళ అంగన్వాడీ టీచర్ను మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసిన ఘనత ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్యకే దక్కిందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ అభినందన సభలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ఈ సందర్భంగా చైర్మన్, డైరెక్టర్లను అభినందించారు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరమని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి అందిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సీఎం కప్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ నెల 10 నుండి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు జరగనున్నట్లు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గ క్రీడాకారులు అన్ని విభాగాల్లో ప్రతిభ చూపి విజయం సాధించాలని సూచించారు. కొత్తగూడెం విద్యార్థులు క్రీడల్లో, ఆటపాటల్లో అధిక సంఖ్యలో ఉన్నారని, క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును నిలపాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో పలు గ్రామాలలో ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు భూమి పూజ చేశారు. మండలంలోని 5 గ్రామాల్లో వైద్య ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో మౌలిక సదుపాయాలను కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను అధికారులతో
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారం చేసుకునే వారికి వారి యొక్క జీవనాధారం కోల్పోకుండా ప్రత్యామ్నాయంగా స్థలం ఏర్పాటుకు త్వరితగతిన కేటాయించాలని అధికారులకు సూచించారు. అలాగే బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, మోడల్ బస్టాండ్ ఏర్పాటుకు చిరు వ్యాపారస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరమని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి అందిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సీఎం కప్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ నెల 10 నుండి గ్రామ, మండల, రాష్ట్ర, జిల్లా స్థాయిలో క్రీడలు జరగనున్నట్లు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గ క్రీడాకారులు అన్ని విభాగాల్లో ప్రతిభ చూపి విజయం సాధించాలని సూచించారు. కొత్తగూడెం విద్యార్థులు క్రీడల్లో, ఆటపాటల్లో అధిక సంఖ్యలో ఉన్నారని, క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును నిలపాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో పలు గ్రామాలలో ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు భూమి పూజ చేశారు. మండలంలోని 5 గ్రామాల్లో వైద్య ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో మౌలిక సదుపాయాలను కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటిపడిందని, ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారం చేసుకునే వారికి వారి యొక్క జీవనాధారం కోల్పోకుండా ప్రత్యామ్నాయంగా స్థలం ఏర్పాటుకు త్వరితగతిన కేటాయించాలని అధికారులకు సూచించారు. అలాగే బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, మోడల్ బస్టాండ్ ఏర్పాటుకు చిరు వ్యాపారస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు ట్రాక్టర్ యజమానులు చెక్ డ్యాం గోడలను కూల్చివేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో చోటు చేసుకుంది. మల్లారం మూలవాగుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన చెక్ డ్యాంను ధ్వంసం చేసి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని కోరుతూ తిరుపతిలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 10, 11 తేదీల్లో పులికాట్ సరస్సులో ఫ్లేమింగ్ ఫెస్టివల్ ను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. నేలపట్టు, అటకాని తిప్ప ప్రాంతాల్లో విదేశీ పక్షుల పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఫ్లెమింగో ఫెస్టివల్ పై, నేచురల్ హిస్టరీపై 2 రోజులు వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ బోధన్ బాలికల హాస్టల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయురాలు వేధిస్తున్నారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. మానసికంగా వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. రోడ్డెక్కి ధర్నాకు విద్యార్థినులు ప్రయత్నించారు. విద్యార్థులను యాజమాన్యం గేటు లోపలే అడ్డుకున్నారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కోర్టు సముదాయాన్ని జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అడ్వకేట్లు కోర్టు ఎదుట ఒకరోజు దీక్ష చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాఘవాపూర్ గ్రామంలో జిల్లా కోర్టుకు స్థలం కేటాయించగా జిల్లా కేంద్రంలోనే కోర్టు సముదాయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జిల్లా కేంద్రంలోని కోర్టు ఉండాలని సూచించాలన్నారు. జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. రికార్డ్ అసిస్టెంట్, ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్లకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లను సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న బాంబ్, డాగ్ స్క్వాడ్లు కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. మరోవైపు ఈ బాంబు బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హెల్మెట్ వినియోగంపై పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఎస్పీ విద్యాసాగర్. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే మరణిస్తున్నారని, యువతతో పాటు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని ఎస్పీ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కత్తులతో సైకో వీరంగం సృష్టించాడు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేసి రోగులను కత్తుతో పొడుస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన రోగులు ఆసుపత్రి నుండి పరుగులు పెట్టారు. అయితే సైకోను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తి రూమ్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుని గొంతు కోసుకున్నాడు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి అతడిని రక్షించి చికిత్స అందించారు వైద్యులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల గ్రామంలో ఓ ఇంటి యజమాని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వేస్తున్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల తాము అనారోగ్యం పాలు అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామంలో ప్లకార్డులతో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో చెత్త వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించాల్సిన త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నామమాత్రంగా నిర్వహించడం శోచనీయమన్నారు బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ. గతంలో భారతదేశం నలుమూలల నుండి కళాకారులను, సంగీత విద్వాంసులను తీసుకువచ్చి కార్యక్రమాలు చేస్తే ఈసారి అవి డీ గ్రేడ్ కు పడిపోయాయని విమర్శించారు. దేవాలయ విస్తరణ పనుల పేరుతో ఆరాధనోత్సవాలు హాలులో కాకుండా రోడ్డుపై నిర్వహించడం సరికాదన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు తహసీల్దార్ హెచ్చరిక చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జూదానికి పాల్పడితే శిక్షార్హులని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు పంచాయతీ సిబ్బందికి సూచించారు. సంక్రాంతి పండుగ ముసుగులో జంతు హింస, కోళ్లకు కత్తులు కట్టి జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో గ్రామస్తులు ఏకగ్రీవంగా మద్యపాన నిషేధం తీర్మానం చేశారు. గ్రామ పరిధిలో మద్యం అమ్మకూడదని, ఒక్కవేళ మద్యం విక్రయిస్తే 50,000 జరిమానా, మద్యం కొనుగోలు చేసిన వారికి 10,000 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని గ్రామ యువత, మహిళలు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు కలిసి తీసుకున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు పెరగడం వల్ల యువత మద్యానికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో ప్రజలు వింత ఆచారం నిర్వహించారు. చిన్న పెద్ద అంతా కలిసి పాత దుస్తులు ధరించి పాత చీపురులు, చాటలతో జ్యేష్ఠ లక్ష్మిని గ్రామం నుండి తరిమి కొట్టారు. జ్యేష్ఠ లక్ష్మిని గ్రామం నుండి తరిమి కొట్టడం ద్వారా ఊరికి పట్టిన అరిష్టం, దరిద్రం దూరం అవుతుందని గ్రామస్తుల నమ్మకం. ఊరికి అరిష్టం పట్టకుండా పిల్లా పాపలు, పాడి పంట చల్లగా ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో గంజాయి కలకలం రేపింది. ఫార్మాసిటీకి కూతవేటు దూరంలో తాడి గ్రామంలో గత కొంతకాలంగా ఒరిస్సాకు చెందిన వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా చేసిన వ్యాపారాన్ని సభవరం ఎక్సైజ్ పోలీసులు బయటపెట్టారు. ముందస్తు సమాచారంతో 3 రోజుల నుండి రెక్కి నిర్వహించిన పోలీసులు ఇంట్లో పాతిపెట్టిన 870 గ్రాముల గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అరుంధతి పాలెంలో డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో పోలీసులు కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్టెన్ సెర్చ్ నిర్వహించామని, సరైన పత్రాలు లేని 14 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలో తిరుగుతుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాత నేరస్తులు సత్ప్రవర్తనతో ఉండాలని స్పష్టం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సందీప్ నగర్ కాలనీలో ఎండు గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 150 గ్రాముల ఎండు గంజాయి, 19 ఇన్సులిన్ సిరెంజీలు, టాపెండడాల్ మాత్రలు, అంబ్రోక్సాల్ సిరప్ మరియు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకునే విచారణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. పిల్లలకు సైతం ఈ డ్రగ్ అలవాటు చేసుకున్నారని, డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యూనిఫామ్ అడిగినందుకు పారిశుద్ధ్య కార్మికురాలపై పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు దాడి చేశారు. మధ్యలో పారిశుద్ధ్య కార్మికురాలు నల్లమ్మపై మేనేజర్ సాయి తేజారెడ్డి, యశ్వంత్ రెడ్డి, హరిలు విచక్షణ రహితంగా దాడి చేశారు. స్పృహ కోల్పోయిన నల్లమ్మను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. దాడి చేసిన ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు పగలగొట్టి గ్రిల్స్ ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు దుండగులు. బీసీ కాలనీకి చెందిన కొమరాల శ్రీకాంత్ ఇంట్లో బంగారు, ఉంగరాలు, వెండి వస్తువులు, 50 కేజీల నగదు చోరీ చేశారు దుండగులు. అదేవిధంగా వస్త్ర వ్యాపారి కావేటి పెంచలయ్య గోడౌన్లో 3 లక్షలకు పైగా విలువ చేసే బట్టలను చోరీ చేశారు దుండగులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలుకి ప్రమాదం తప్పింది. ఎల్సీ నంబర్